మిత్రమా, మన జీవితం చాలామంది మన గురించి ఏదో ఒకటి మాట్లాడుతారు. కానీ ఎంత మంచి చేసినా విమర్శలు తప్పవు. కొందరు అసూయతో తప్పులను వెతుకుతూ ఉంటారు. కానీ మనం ప్రతి ఒక్కరి మాటలు పట్టించుకుంటే మన మనశ్శాంతి పోతుంది. గౌతమ బుద్ధుడు తన బోధనలో చాలాసార్లు చెప్పాడు. ఆయన చెప్పిన ఈ 4 మాటలు మనం పాటిస్తే మన జీవితం ప్రశాంతంగా మారుతుంది. మిత్రమా, ఎదుటి వారిని నమ్మొద్దు. వారిని అస్సలు పట్టించుకోవద్దు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. ఇతరుల నోటి మాటల్లో కాదు. ఎవరైనా నీ గురించి మాట్లాడితే ఆ మాటల్ని పట్టించుకోవాలా లేదా అనేది నీ నిర్ణయం. ఎందుకంటే వారి మాటలు పట్టించుకుంటే మీ మనశ్శాంతి పోతుంది. మీ మీద మీకు ఉన్న నమ్మకం తగ్గిపోతుంది. జీవితంలో మీ లక్ష్యం ఏంటో, మీ దారి ఏంటో మీకు మాత్రమే తెలుసు. నీ విలువ నువ్వే గుర్తించు. మరి వాళ్ళు ఎలా నీ విలువను సరిగ్గా అంచనా వేస్తారు? కానీ నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నారో అదే నీ అసలైన శక్తి. అందుకే ఎప్పుడు కూడా నీ విలువను నువ్వే గుర్తించుకో. ఇతరుల మాటలతో కాదు, నీ పనులతో నీ విలువను నిరూపించు. జీవితంలో వదిలేయడం నేర్చుకో. అలాగే పాత జ్ఞాపకాలు, విఫలమైన సంబంధాలు, చేదు అనుభవాలు ఇవన్నీ పట్టుకుని తిరుగుతుంటే మన భవిష్యత్తు ముందుకి కదలదు మిత్రమా. కొన్ని విషయాలు వదిలేస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాము మిత్రమా. అలాగే మన జీవితంలో గెలుపు ఓటములు సహజం. మనుషులు మారిపోవడం సహజం. పరిస్థితులు మారిపోవడం సహజం. వదిలేయడం బలహీనత కాదు, అది ఒక గొప్ప శక్తి. వదిలేస్తే మన మనసు తేలికగా అవుతుంది. అలాగే మరి ఇక నుంచి మీ జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగే వాటిని పట్టుకోకుండా వదిలేయడం నేర్చుకోండి. మిత్రమా, మనలో చాలామంది గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది, అలా ఎందుకు జరిగింది అని తలుచుకుంటూ ఉంటారు. జీవితంలో అలాంటివి ఇంకా రావని భవిష్యత్తు గురించే భయపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో, నేను సక్సెస్ అవుతానో లేదో అని ఆందోళన పడుతూ ఉంటారు. కానీ అసలు జీవితం ఇప్పుడే. గతం మీ చేతుల్లో లేదు, భవిష్యత్తు కూడా మీ చేతుల్లో లేదు. మీ చేతుల్లో ఉన్నది ఒకటే, అది ప్రస్తుతం. ఈ క్షణాన్ని ఉపయోగిస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోండి, కానీ భయంతో కాదు. కాబట్టి ఇక నుండి గతాన్ని వదిలేయండి. భవిష్యత్తు కోసం కంగారు పడకండి. ఈరోజు ఈ క్షణంని మీరు పూర్తిగా మనసుతో జీవించండి. బుద్ధుడు చెప్పిన ఈ 4 సింపుల్ లైఫ్ లెసన్స్ పాటిస్తే మీ జీవితంలో సక్సెస్, శాంతి, సంతోషం సహజంగానే వస్తాయి. జీవితం చాలా చిన్నది మిత్రమా. మన జీవితంలో ఉన్నప్పుడే సంతోషంగా ఉండాలి. అలాగే మన చుట్టూ వాళ్ళు సంతోషంగా ఉండేలా చేయాలి. జీవితం చాలా విలువైనది మిత్రమా. బుద్ధుడు చెప్పిన ఈ 4 పాటలను శ్రద్ధగా వింటే మీకు జీవితం విలువ తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా ధన్యవాదములు.